Hello friends, I am Dr. Shruti, consultant, fertility expert at 39 Hospitals, LB Nagar branch. So, ee roju nenu maatlaadaboyedi entante genetic testing. So, PGT antaranamata. So, deentlo entante manam infertility lo embryos తయారు చేసిన embryos ని గర్భసంచిలో పెడతాము. సో ఇలా పెట్టడానికి ముందు ఎంబ్రియోని టెస్టింగ్ చేసుకోవచ్చా, సో ఇది బాగుందా లేదా, ఎంబ్రియో ఇంప్లాంట్ అవుతుందా లేదా, అండ్ అబార్ట్ ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఇస్ ఇట్ ఎ గుడ్ ఎంబ్రియో ఆర్ ఎ బ్యాడ్ ఎంబ్రియో, ఇది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ టెస్టింగ్నే ఎంబ్రియోస్ని మనం ఇంప్లాంటేషన్కి ముందే టెస్ట్ చేస్తే దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం అనమాట. సో దీంట్లో 3 రకాలు ఉంటాయి, PGT-A, PGT-M అండ్ PGT-S. సో అందరికీ ఇవన్నీ అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ కపుల్ ఉన్నారు, అంటే 39 years 40 years వైఫ్ ఏజ్ ఉంది. సో వీళ్ళల్లో ఏజ్ రిలేటెడ్ క్రోమోజోమల్ అనామలీస్ రావచ్చు కాబట్టి వీళ్ళకి PGT-A అవసరం అనమాట. ఇంకొంతమందికి మోనోజెనిక్ డిజీజ్, ఆల్రెడీ ఫ్యామిలీలో జెనెటిక్ డిజార్డర్ ఏదో రన్ అవుతోంది, సో ఇప్పుడు మనకు కూడా మన బేబీకి కూడా వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఈ ఎంబ్రియోకి PGT-M అనే టెస్ట్ చేస్తామన్నమాట. సో ఇంకొన్ని ట్రాన్స్లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి PGT-S అనే టెస్టింగ్ చేస్తాం. సో ఇది అందరికీ అవసరమా? సో డెఫినెట్లీ అందరికి కాదండి. వెన్ అ యంగ్ కపుల్ విత్ అ నార్మల్ హిస్టరీ, ఏం అబ్నార్మల్ హిస్టరీ లేకుండా అంతా బాగున్న వాళ్ళకి ఏ టెస్టింగ్ అవసరం లేదు. బాగా ఏజ్డ్ ఉన్న కపుల్ లైక్ మోర్ దెన్ 38 years 39 years వైఫ్ ఉండి అండ్ రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళు, లేదా రికరెంట్గా ఎన్నిసార్లు ఎంబ్రియో పెట్టినా అతుక్కోవట్లేదు, సో రికరెంట్ IVF ఫెయిల్యూర్స్ ఆర్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళల్లో మనం ఈ టెస్టింగ్ చేసుకుంటాం. ఇజ్ ఇట్ ద ఎంబ్రియో వల్ల జరుగుతోందా లేదా గర్భసంచి ప్రాబ్లమా? సో గర్భసంచి బాగానే ఉంది, ఎంబ్రియో వల్లనే అని మనము క్లారిటీ ఉన్న టైంలో ఈ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎంబ్రియోని తయారు చేసిన తర్వాత బ్లాస్టోసిస్ట్ నుంచే మనం ఈ టెస్ట్ చేయగలుగుతాం. సో ఎంబ్రియో ఖచ్చితంగా బ్లాస్టోసిస్ట్ లాగా మారాలి, ఫస్ట్ క్రైటీరియా. ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ లాగా మారిన తర్వాత ఆ చిన్న ఎంబ్రియో నుంచి, ఎంబ్రియోలో ఎన్ని సెల్స్ ఉంటాయి బ్లాస్టోసిస్ట్లో అంటే ఒక 100 cells, 75 to 100 cells దాకా ఉంటాయండి. సో ఈ 100 cellsలో అవుటర్ లేయర్ ఉంటుంది అండ్ సెంటర్లో ఒక మాస్ ఉంటుంది అనమాట. సో ఈ అవుటర్ లేయర్ నుంచి బేబీకి తర్వాత ప్లాసెంటా ఫామ్ అవుతుంది, ఇన్నర్ సెల్ మాస్ నుంచి బేబీ ఫామ్ అవుతుంది. సో ఇన్నర్ సెల్ మాస్ నుంచి మనం సెల్స్ తీసి బయోప్సీకి పంపిస్తే బేబీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇన్నర్ సెల్ మాస్ని టచ్ చేయకూడదు. అవుటర్ లేయర్ ఏదైతే ప్లాసెంటా ఫామ్ చేస్తుందో ఫ్యూచర్లో, దాని నుంచి ఒక స్పెషలైజ్డ్ పిప్పెట్ ఉంటుందండి. సో ఏది పడితే ఆ నీడిల్లోంచి బయోప్సీ తీయరాదు. ఎంబ్రియో ఇస్ అ వెరీ డెలికేట్ థింగ్, వి ఆల్ నో. సో ఈ అవుటర్ లేయర్ నుంచి ఒక 4 to 5 cells మాత్రం ఆ పిప్పెట్ ద్వారా 4 to 5 cellsని మనం తీసుకుంటాం అనమాట. తీసుకోగానే సెల్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో ఎంబ్రియో మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, దానికి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సెల్స్ని టెస్టింగ్కి పంపిస్తారు. సో రకరకాల ప్రొసీజర్స్ ద్వారా టెస్ట్ చేస్తారు. దాంట్లోంచి మనకు 3 రిజల్ట్స్ ఇస్తారు. యూప్లాయిడ్ అంటే గుడ్ ఎంబ్రియోనా, అన్యూప్లాయిడ్ అంటే బ్యాడ్ ఎంబ్రియోనా, మొజాయిక్ అంటే మిక్స్డ్, కొన్ని సెల్స్ గుడ్ ఉన్నాయి, కొన్ని సెల్స్ బ్యాడ్ ఉన్నాయి. సో ఇలా రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో వెన్ ఎంబ్రియో రిజల్ట్ యూప్లాయిడ్ వచ్చింది అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అన్యూప్లాయిడ్ వచ్చింది అంటే యూ షుడ్ నాట్ ట్రాన్స్ఫర్. మొజాయిక్ వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ అందులో గుడ్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ బ్యాడ్ ఉన్నాయో దాన్ని చూసుకొని అది ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా డెసిషన్ తీసుకోవాలి. సో ఇలా ఎల్డర్లీ కపుల్స్ కానీ ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు PGT-Aకి వెళ్ళొచ్చండి. ఇది ఒక కొంచెం ఖర్చుతో కూడుకుంట ఈ ప్రాసెస్. సో అందరూ కాకుండా ఎవరికైతే అవసరమో డెఫినెట్లీ PGT-A గురించి తెలుసుకోండి. PGT-A చేయడం వల్ల గుడ్ ఎంబ్రియో తెలుస్తుంది కాబట్టి మీ ఇంప్లాంటేషన్ రేట్, సక్సెస్ రేట్ డెఫినెట్లీ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.